బాలయ్య ఫ్యాన్స్ ని నిరాశపరుస్తూ సినిమా డిలే అయిన విషయం మనందరికీ తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల వాయిదా పడింది. మూవీని వాయిదా వేస్తున్నట్లుగా ఇప్పటికే నిర్మాణ సంస్థ ఒక ప్రకటన చేసింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా అఖండ 2 మూవీ షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కావట్లేదంటూ నిర్మాణ సంస్థ పేర్కొంది. అభిమానులకు క్షమాపణలు చెప్పింది 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ. ఆర్థిక ఇబ్బందుల వల్లే విడుదల వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. సినిమా వాయిదా పడడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటిని ఇక చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. ఇప్పటికే బోయపాటి సంగతి తేలుస్తాం, ఇలాగైతే మా బాలయ్య సినిమానే ఇలా డిలే చేస్తాడా అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నిన్న సాయంత్రం కూడా మనం చూసాం, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఆయా ప్రాంతాల్లో సినిమా రిలీజ్కి అభిమానులు చాలా ఎగ్జైటింగ్గా వచ్చారు. కొన్ని వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్న వాళ్ళు ఉన్నారు. 600 రూపాయలు బేసిక్ ప్రైస్ ఉంది. అలాంటి అంత ఖర్చు పెట్టి టికెట్స్ కొని 10 కిలోమీటర్లు, ఇక్కడ హైదరాబాద్లోనే కాదు ఏపీలో చాలా ప్రాంతాల్లో టౌన్స్కి వస్తూ ఉంటారు విలేజ్ల నుంచి. అంటే సుమారుగా 10, 20, 30, 40 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసి వస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. సో అక్కడ కూడా అంత కష్టపడి వచ్చి చివరికి అంత ఖర్చు పెట్టి టికెట్స్ కొనుక్కొని ముందే అంత ఎగ్జైటింగ్గా థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత సినిమా ఆగిపోవడంతో అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. బోయపాటి మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 14 రీల్స్ సంస్థ మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అంటే మీకు లెక్క లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద సినిమాని ఇంత ప్రతిష్టాత్మకంగా మీరు ఇంత చేసి కొంతమంది ఫ్యాన్స్ ఏమో రక్త తిలకాలు దిద్ది పాల ప్యాకెట్లతో అభిషేకాలు చేసి కటౌట్లు పెట్టి ఇంత చేస్తే ఇదేనా మాకు చివరికి దక్కేది అంటూ బాధపడుతున్నారు. కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఒక్కసారి ఆ బయట నేను మీకు చూపిస్తాను. వద్దు, అసలు వద్దు, నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు, వద్దని చెప్పాను. వద్దని చెప్తున్నాం కదా, వద్దని చెప్తున్నాం కదా, వద్దు, అవసరం లేదు ప్లీజ్ చెప్పిన మాట్లాడండి. మేము బాధలో ఉన్నాం, ప్లీజ్ చెప్పిన నెగిటివ్ వద్దు. నేను సెలబ్రేట్ చేస్తున్నాం, కావాలంటే బాంబులు కలుస్తాం, అక్కడికి వచ్చి తీసుకోండి. తీసుకోండి కావాలంటే, ఇప్పుడు కూడా చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం, అది చూసుకోండి. ప్లీజ్ చెప్పిన మాట విను. మీడియా అంటే వద్దండి ప్లీజ్. వద్దులే బ్రో, వద్దులే, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతున్నాం అంతే. వీళ్ళు వద్దంటున్నారు. నేను ఫస్టే చెప్పాను నీకు వద్దు, అవి తీసుకో. వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడతారు బ్రో? మైక్ పెడితే మాట్లాడతారు బ్రో. మాట్లాడతారు ఫ్యాన్స్ అన్నగా మాట్లాడతారు. ప్లీజ్ చూడు, చెప్పిన మాట ఆగండి. ఏం తెలీదు, మా బాధలు మాకుంటే ఏంది ఇది? చెప్పిన మాట అర్థం చేసుకోవాలి అన్న. బ్రదర్ అసలు అవసరం లేదని చెప్తున్నా. మూవీని ప్రమోట్ చేయడానికి రియాక్షన్ కోసం ఫీల్ అవుతున్నారో మీరు చూపించాలి. అది మేకర్స్ కి తెలియాలి. అవసరం లేదు బ్రదర్, మా డ్యూటీని ఎందుకు మీరు చెడగొడుతున్నారు? డ్యూటీ అది. నెగిటివ్ ఉందన్న ఇందులో. జస్ట్ ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఎంత అవునవును, ఇది రచ్చన ఎలా అవుద్దండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇప్పుడు నైట్ టైం ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి, ఇక్కడ థియేటర్కి వచ్చిన వాళ్ళు ఎవరు సేఫ్కి వెళ్తారో ఎవరు వెళ్ళరో ఎప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటారు. బాలయ్య కల్ట్ అభిమానులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. దే డోంట్ వాంట్ టు టాక్ ఈవెన్. కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎందుకు ఇష్టపడడం లేదు ఇక్కడ మాట్లాడడానికి అంటే, మాట్లాడితే ఎక్కడ మాట తూలేస్తామో, మాట్లాడితే ఎక్కడ ఆగ్రహంతో ఏదో ఒకటి మాట్లాడేస్తామో అన్న భయం, మరోవైపు విపరీతమైన బాధ. అంటే ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయాలో తెలియడం లేదు ఫ్యాన్స్కి. ఎవరిని బ్లేమ్ చేయాలి? నిర్మాణ సంస్థనా, బోయపాటినా? ఇంత పెద్ద సినిమా తీసి 200 కోట్ల వరకు మేము ఖర్చు పెట్టామని చెప్పి దేశ విదేశాలలో కూడా ప్రచారం చేసుకొని, అందులోనూ ఎవరి సినిమా ఇది? బాలకృష్ణ సినిమా. బాలయ్య అంటే అభిమానం ఎంత ఉంటుందో మనకు తెలియంది కాదు. కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు బాలకృష్ణకి. ఎక్కడికి పోయినా సరే జై బాలయ్య నినాదాలు వినపడతాయి. అది ఫ్యామిలీ ఫంక్షన్ అయినా, పబ్ అయినా, ఎక్కడ చూసినా సరే. సో కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అందులోనూ మనకి ఇదిగో నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను.
పాలాభిషేకాలు, రక్త తిలకాలు, డప్పు చప్పుళ్ళు, మొత్తం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర హైదరాబాద్లో జరిగినటువంటి సంబరాలు అవి. షో రిలీజ్కి ముందు ఇంకా బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే పండగ చేసుకుంటారు. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్ దే. ఎంత హడావుడిగా ఉందో చూడండి. క్రాకర్స్ కాలుస్తున్నారు, డప్పు చప్పుళ్ళు, జై బాలయ్య నినాదాలు, పెద్ద కొన్ని చోట్ల డీజేలు పెట్టి గందరగోళం చేశారు. అదొక పండగ సినిమా రిలీజ్ అంటే. బట్ కానీ ఎంత బాధపడ్డారనేది మనం చూసాం. మామూలుగా క్రాకర్ కాలుతో మామూలుగా అభిమానం వచ్చాను సార్, కానీ ఇట్లా అయితే మాకు తెలియదు కదా సార్. ఇక్కడ అభిమానం అయిపోయింది సార్. చాలా డిసప్పాయింటింగ్ ఉంది, అందరికి కూడా డిసప్పాయింటింగ్ ఉంది సార్. మాట్లాడాలంటే మాకే బాధగా ఉంది, చెప్పాలంటే మాకే బాధగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్తుండే అందరికి బాధగా ఉంది. అందరికి బాధగానే ఉంది కదా, చెప్తున్నా అందరికి బాధగా. ప్రీమియర్స్ క్యాన్సిల్ అవడం వల్ల చాలా బాధగా ఉంది. ఫస్ట్ టైం ఇలా బాలయ్య జరగడం, ఇంకెప్పుడు జరగకుండా చూసుకోవాలని చెప్పి ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా సినిమా నిర్మాతలు కానీ కోరుతున్నాం. జై బాలయ్య, జై బాలయ్య. ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపిస్తుంది? అన్ని అరాచకం, మామూలుగా లేవు అసలు. బాలయ్య అంటేనే ఒక అరాచకం, చెప్పాల్సిన అవసరం లేదు. జై బాలయ్య. అందరికి తెలుసు కదా సార్, ఇట్లా జరగడానికి చాలా అభిమానులే కదా సార్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాధపడుతున్నారు. కానీ మాకు మాట్లాడండి మాకు చాలా బాధగా ఉంది. చెప్పాలంటే మాకు చాలా బాధగా ఉంది. ఇట్లా జరగడం అంటే మాకు చాలా అభిమానులు డిసప్పాయింట్ సార్. దట్స్ వై ప్లీజ్. ప్రీమియర్స్ పడుంటే ఎలా ఉండేది? చాలా చాలా కోలాహలంగా ఉంది. థియేటర్ ఎట్లా ఉండేది సార్? మీకు తెలియదే ఉంది. బట్ థియేటర్ ఎట్లా ఉంది సార్? అరాచకంగా ఉండేది సార్. ఎట్లా ఉండేది సార్ థియేటర్? ఎట్లా ఉండేది మామూలుగా ఎట్లా మీకు తెలియదు సార్? బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎట్లా ఉండదు? మామూలుగా మంచిగా ఉండేది. సినిమా రిలీజ్ అవుతుందని ఎంత లీగలే వెయిటింగ్ చేస్తాను కంటిన్యూగా. కానీ ఇప్పటికొచ్చి ఏ షోలోని ఎందులోని టికెట్స్ ఓపెన్ చేయలేదు, ఏమీ చేయలేదు. చాలా బాధపడుతున్నాం మేము. మార్నింగ్ నుంచి కంటిన్యూగా 3-4 డేస్ నుంచి చూస్తూనే ఉన్నాం టికెట్స్ కోసం. ఇప్పటికీ రిలీజ్ అవ్వాలా. చాలా డిసప్పాయింట్గా ఉంది. అందుకోసం డైరెక్ట్గా ఆఫీస్ నుంచి బ్యాగ్స్తో సహా డైరెక్ట్గా థియేటర్కి వచ్చారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధపడుతున్నాం మేము. అంటే వీళ్ళ కాంబినేషన్ గురించి మీరు కొంచెం ఎక్సైటెడ్, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాం, చాలా ఎక్కువ పెట్టుకున్నాం. బాలయ్య అఖండ 1 కంటే అఖండ 2 ఇంకా ర్యాంప్ ఆడిస్తాడని చెప్పేసి దాని మీద ఎక్స్పెక్టేషన్ చాలా హెవీగా పెట్టుకొని 3-4 డేస్ నుంచి కంటిన్యూగా చూస్తున్నాం. అసలు ఏమీ లేదు. రికార్డ్ అవుతుంది అక్కడ, మనం కొడేద్దామా? హలో సో మొత్తం మీద సినిమా వాయిదా పడింది. ఇప్పటికే 14 రీల్స్ వాళ్ళు ఒక పోస్ట్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి మేము చాలా బాధపడుతున్నాం సినిమా వాయిదా పడ్డందుకు అని చెప్పేసి, త్వరలో దీనికి సంబంధించి అప్డేట్ ఇస్తామని చెప్పారు. బట్ సినిమా ఎప్పుడు మళ్ళీ రిలీజ్ అవ్వబోతుంది? ఇక్కడి వరకు వచ్చిన తర్వాత అసలు బాలయ్య ఎలా రియాక్ట్ అయి ఉంటారు? ఒకసారి ఈ విషయం గురించి ఎవరి మిస్టేక్ ఇక్కడ? బాలయ్యకి తెలియదు, ఇదంతా తెలుసో తెలీదో అసలు. 14 రీల్స్ వాళ్ళు అక్కడ హీరోస్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని తెలుసో లేదో. మరి బోయపాటి గారు ఏం చేస్తున్నారు ఈ విషయంలో? ఇక్కడ గొంతు మీదకి వచ్చే వరకు ఇక సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో కేసు వేశారు. సరే అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకోలేరా? అరౌండ్ 28 crores రూపీస్ ఆఫ్ అమౌంట్ అంటూ చెప్తున్నారు. సో సమస్య ఏదైనప్పటికీ బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు మనం. చాలామంది మరి బాలయ్య ఎలా రియాక్ట్ అయి ఉంటాడో అని కూడా చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్. బాలయ్యకి కూడా ఇది చాలా ప్రెస్టీజియస్ సినిమా. సో రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్ర, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ బాగా నిరుత్సాహపడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, కొంతమంది ఎమోషనల్ కూడా అయ్యారు. మరి ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే సినిమా ముఖ్యంగా బోయపాటి కానీ ఎవరైనా సరే దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారా? మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మళ్ళీ ఇంకోసారి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారా? ఇష్యూని సార్ట్అవుట్ చేస్తున్నారా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.